బంజారాహిల్స్ పిఎస్ వద్ద ఉన్న తాజా పరిస్థితిపై మా ప్రతినిధి ఉషా మరింత సమాచారం అందిస్తారు. ఉషా, ఆకాంక్ష హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఉదయం ఏదైతే తన నివాసంలో అరెస్టు చేసి పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. తనను పరామర్శించడానికి వచ్చినటువంటి మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే హరీష్ రావు కావచ్చు, అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అలాగే జగదీశ్వర్ రెడ్డి, మిగతా అందరినీ కూడా గచ్చిబౌలి పిఎస్లో అయితే ఉంచారు. ప్రస్తుతం అయితే పాడి కౌశిక్ రెడ్డిని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసిన తర్వాత నాంపల్లి కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత అనంతరం వారిని అక్కడ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైతే లా అండ్ ఆర్డర్కు విఘాతం కలగకుండా వారిని రిలీజ్ చేసినట్టయితే ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని అక్కడే ఉంచినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఏదైతే బంజారాహిల్స్ పిఎస్కి అయితే అనేక మంది బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఇక్కడికి వస్తున్నారు. కాసేపటి క్రితమే మనం చూసుకున్నట్లయితే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి సబితేంద్ర రెడ్డి, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రవెల్లి దయాకర్ రావు, నవీన్ గౌడ్ తదితరులు అందరూ కూడా వచ్చి పరామర్శిస్తున్నారు. మరి కాసేపట్లో గచ్చిబౌలి పిఎస్కి వెళ్ళినటువంటి కవిత కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఏదైతే విధుల్లో ఉన్నటువంటి సిఐ మీద దురుసుగా ప్రవర్తించడం, అలాగే ఏదైతే తన విధులకి ఆటంకం కలిగించడం అన్న నెపంతోనే అతని మీద కేసు పెట్టారు. కాబట్టి ఆ కేసుకి సంబంధించి అయితే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సెక్షన్లన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ గానే పరిగణించాలి. ఈ నాన్ బెయిలబుల్ సెక్షన్ కి సంబంధించి లీగల్ టీం కూడా ఇక్కడికి చేరుకుంది. బంజారాహిల్స్ పిఎస్ లో ఇప్పటికే ఈ పాడి కౌశిక్ రెడ్డి యూరిన్ కి సంబంధించినటువంటి ఏదైతే హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు కాబట్టి ఏఐజీ హాస్పిటల్ నుంచి ఆ హెల్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా న్యాయవాదులు అయితే పోలీస్ స్టేషన్ లో అయితే ప్రొడ్యూస్ చేశారు. మరి కాసేపట్లో ఇప్పటికే శాలిని ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి సతీమణి కూడా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు లోనికి అనుమతించారు. కాసేపు వరకు కూడా వారిని ఇక్కడ అడ్డగించినటువంటి పోలీసులు అనంతరం ఏదైతే డీసీపీ పర్మిషన్ రావడంతో వెంటనే వారిని అందరినీ కూడా లోనికి అనుమతించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే అటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ ఏదైతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు అటు ఇటు భారీ ఎత్తున అయితే చేరుకుంటున్నారు. అలాగే పోటాపోటీగా బీఆర్ఎస్ భవన్ లో కావచ్చు, అలాగే గాంధీ భవన్ లో కావచ్చు ఈ అంశానికి సంబంధించి ప్రెస్ మీట్లు కూడా పోటాపోటీగా కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే తన ఫోన్ ట్యాపింగ్ అయింది అన్న నెపంతో 3 గంటలకు సిఐ ఇచ్చినటువంటి ఏదైతే టైమింగ్స్ ప్రకారము అతను బంజారాహిల్స్ పిఎస్కి వచ్చిన నేపథ్యంలో సిఐ ఇక్కడ లేకుండా అతన్ని చూసి ఏదైతే పాడి కౌశిక్ రెడ్డిని చూసి జారుకోవడంతో అక్కడ వాగ్వాదం వారిద్దరికీ జరుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో వైద్య పరీక్షలు ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం పాడి కౌశిక్ రెడ్డిని నాంపల్లి కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ ఉషా. సందర్భంలో ఆల్రెడీ నేను అపాయింట్మెంట్ తీసుకొని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినా అని చెప్పి వారు స్పష్టంగా చెప్తున్నప్పటికీ నా కంప్లైంట్ ని ఇగ్నోర్ చేసినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి సందర్భం, దాన్ని ఆగమేఘాల మీద కేసు రిజిస్టర్ చేయడం, పొద్దున్నే వెళ్ళి అరెస్ట్ చేయడం అంత అవసరం లేనటువంటి సందర్భం. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు ఎక్కడ పారిపోయేటోడు కాదు. పాడి కౌశిక్ రెడ్డి గారు ఏసీపీ గారికి ఫోన్ చేసి జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై మన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు పొద్దున బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఏసీపీ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వాలి, మీరు ఉండండి అని అంటే ఏసీపీ గారు రమ్మన్న మీదట అపాయింట్మెంట్ ఇచ్చిన మీదట వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు. ఒక శాసనసభ్యులు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏసీపీ గారు ఉండి వారి కంప్లైంట్ తీసుకుని ఉంటే బాగుండేది. అక్కడ దాకా పోయినాక ఏసీపీ గారు లేరు, ఎస్ఐ గారు ఉన్నారు, తీసుకోండి కంప్లైంట్ అని చెప్పారు. అక్కడికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భంలో సిఐ గారు కూడా కంప్లీట్ గా నేను తీసుకోను మీ కంప్లైంట్ అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూడడం జరిగింది.
మరి ఆ సందర్భంలో ఖచ్చితంగా నేను ఒక శాసనసభ్యుడిగా ఇది ప్రజాస్వామ్యంలో మా హక్కు, నాకుండే గ్రీవెన్స్ ని మీరు నోట్ చేసుకోవాలి, పోలీస్ స్టేషన్ లో తీసుకోవాలి మా కంప్లైంట్ అని గౌరవ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఇవాళ కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీస్ అధికారులదేమో తప్పులేదు, కంప్లైంట్ తీసుకోవద్దు అని పోలీసులకు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని తప్పులేదు. కానీ తిరిగి మళ్ళీ మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అన్నది చాలా దారుణం. అది కూడా సెక్షన్లు పొద్దున్నుండి ఇప్పుడొకటి రేపొకటి అన్నట్టు అర్ధగంటకు ఒక సెక్షన్ మార్చుకుంటూ పొద్దున్న 10కి అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డి గారిని ఇప్పటి వరకు కూడా రిమాండ్ తీసుకెళ్లకపోవడం అన్నది డెఫినెట్ గా అన్యాయం. కేవలం 5 తర్వాత కోర్టులు మూసేసిన తర్వాత మా శాసనసభ్యుల్ని మరి కంపల్సరీ డిటెన్షన్ లో పెట్టాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి ఒక్క రోజన్నా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ జాప్యం చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మరి వారిని చూడడానికి వెళ్లిన మా సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, హరీష్ అన్నన్ కావచ్చు, మరి ఇంకా చాలా మంది శాసనసభ్యులు వివేకన్న గారు అట్లానే మా సంజయ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం. మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపించేటట్టుగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది తెలంగాణలో. అరెస్టులు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకునేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఉల్టా మళ్ళా ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణచివేతను ఎక్కువ రోజులు భరించదు. మీరు ఇట్లానే మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి గారి పైన పెడుతున్నటువంటి అనవసరపు కేసులు, అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రివెంటివ్ అరెస్ట్ చేసినటువంటి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.